మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువ. తెలంగాణ అమ్మాయిలంటే ఇంకాస్త తక్కువే. కానీ ఈ పోరి అలా కాదండోయ్. అటు అందంలోనూ, ఇటు యాక్టింగ్లోనూ, అటు మలయాళ బ్యూటీస్కి, ఇటు కన్నడ స్టార్స్కి ఏమాత్రం తీసిపోదు. ఎవరో కాదు, మన సాయి ప్రసన్న గారు. నమస్తే సాయి ప్రసన్న. హలో అండి. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మస్తున్నా. మీరు ఎట్లున్నారు? నేను మంచిగా ఉన్నానండి. సో సినీ ముచ్చట్లకు వెళ్ళే ముందు ఫ్యామిలీ ముచ్చట్లు ఒక 2 ముచ్చట్లు. మీరు ఎక్కడ చదువుకున్నారు? అమ్మా నాన్న గురించి ఏమన్నా? నేను హుస్నాబాద్ నుండి, సిద్దిపేట డిస్టిక్ మాది. నేను హన్మకొండలో లా చేసిన. అంటే ఇంకొక ఇయర్ ఉంది చదవాలి. నాకు ఈ షూట్స్ వల్ల దానివల్ల కుదరతలేదు. అండ్ మా నాన్న వచ్చేసి 2 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. అండ్ మా అమ్మ బిజినెస్ ఉమెన్. అండ్ నాకు చెల్లి చెల్లి ఏం చేస్తుంటారు? చెల్లి MSc అయిపోయింది. సో ఇంకా సినీ ముచ్చట్లకు వచ్చేస్తే, నేను సినిమాలో యాక్ట్ చేస్తాను అనగానే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఆబ్వియస్లీ వద్దంటారు, భయపడతారు కదా. అప్పటికి నేను ఫస్ట్ సినిమా ఆడిషన్కి పోయిన టైంకి మన శ్రీరెడ్డి ఇష్యూ జరుగుతుంది. ఓకే. సో అది ఆబ్వియస్లీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు టీవీలో. చూసరికి సినిమాకి వెళ్దాం అనగానే ఎన్నో సినిమాలా ఇప్పుడు అవసరమా, ఎందుకు మనకి. నా ఫ్యామిలీలో లైక్ సినిమాకి సంబంధించిన వాళ్ళు అసలు ఎవరు లేరు. సో నేను సడన్గా సినిమాలు అంటే మా వాళ్ళు ఫస్ట్ షాక్ అయ్యారు. అంటే ఎప్పటి నుండో నాకు పిచ్చి ఉందని మా అమ్మకు క్లారిటీ ఉంది. కానీ ఇంత తొందరగా ఎందుకు సినిమాలకి అవసరమా, ఎట్లా సర్వైవ్ అవుతావు, అసలు నీకేం తెలియదు కదా అక్కడ, మనకి ఏం లైక్ దెర్ ఈజ్ నో బ్యాక్గ్రౌండ్, నో బ్యాకప్, అసలు ఏం చేస్తావు నువ్వు అక్కడ అనేది ఉండే. సో ఐమ్ లైక్ లేదు చేస్తా, ట్రస్ట్ మీ, ఐ విల్ డూ ఇట్ అంటే మా అమ్మ అన్నది ఓకే యూ వాంట్ టు ట్రై, నో గో ట్రై ఇట్ అన్నట్టు వదిలేసింది నన్ను ఇంకా. బట్ ఫ్రమ్ డే 1 నాకు ఎప్పుడూ సపోర్టివ్గా ఉందంటే మై ఫ్యామిలీ అనుకోవచ్చు. ఓకే. యా, ఎనీ డే వాళ్ళే ఉన్నారు నాతో. సమ్ టైమ్స్ ఇప్పుడు ఎట్లుంటుంది మనకి, ఏంది ఇదంతా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా హుస్నాబాద్లో ఉంటారు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు ఇక్కడ ఒకదాన్ని ఉండాలి నేను అని. నేను అట్లా లో ఫీల్ అయినా కూడా దే ఆర్ దేర్ ఫర్ మీ. ఓకే. సో అందుకు ఐఎమ్ హ్యాపీ. ఎప్పుడైనా మీరు షూట్స్కి వెళ్ళేటప్పుడు అలా మీ మదర్ రావడం కానీ, సెట్స్కి అలా రావడం కానీ ఎప్పుడైనా జరిగింది? మా అమ్మ యాక్చువల్లీ రాదు. ఒక్కసారి కొత్త పొరడు షూట్ జరుగుతుంటే వచ్చింది. బోర్ వచ్చింది ఆమెకి. నాకు బోర్ కొడుతుంది, నేను పోతా ఇంటికి అన్నది. ఎందుకు అట్లా అంటే లేదు నాకు బోర్ కొడుతుంది ఇంకా నేను పోతా ఇంటికి అని చెప్పేసి అన్నది. ఐ కాల్డ్ హర్ అగైన్, వస్తావా షూట్కి అంటే, వద్దమ్మా మీరు చేసే పని నేను చూడలేను ఒకటే. అంటే వాళ్ళకి అర్థం కాదు కదా. మనం ఒకటే యాక్షన్ చేస్తూ ఉంటాం సెట్ మీద, బట్ యాంగిల్స్ మారుతూ ఉంటాయి, క్లోజప్స్కి వెళ్తారు, వైడ్కి వెళ్తారు, వాళ్ళకి అవి అని అర్థం కావు. మా అమ్మకి ఎట్లుంటుంది అంటే యూఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్, ఐఎమ్ బోర్డ్ ఆఫ్ ఇట్ అన్నట్టుంది. సో దాని తర్వాత ఎప్పుడు రాలేదు. ఇప్పుడు చెల్లి ఉన్నారు కదా, చెల్లి ఎప్పుడైనా సెట్స్కి నేను వస్తానని కానీ, నేను కూడా యాక్ట్ చేస్తాను, తనకేమైనా ఇంట్రెస్ట్? నో అసలు జీరో ఇంట్రెస్ట్ మా చెల్లికి. ఈవెన్ నాకు ఏమైనా స్క్రీనింగ్స్ అయితే కదా సినిమా రిలీజ్కి ముందు, దానికి రమ్మన్నా కూడా నేను రాను, నేను థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేస్తాను ఈ సినిమా అంటది. అస్సలు రాలేదు ఇంతవరకు. అండ్ సెట్స్కి అయితే ఇంపాసిబుల్. సో అసలు సినిమాల్లోకి రావాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఎవరైనా ఇన్స్పిరేషన్, ఏదైనా ఇష్యూ కానీ, అంటే ఏదైనా సిచ్యువేషన్ ఏమైనా ఇన్స్పిరేషన్గా ఉన్నాయా? అంటే నాది ఇన్స్పైర్ అయ్యే ఏజ్ కాదు బేసికలీ. ఎందుకంటే నేను 10thలోనే ఐ హావ్ డిసైడెడ్ లేదు ఈ చదువులు ఇవన్నీ నాకు వర్కౌట్ కాదు. అంటే అప్పటికి నేను బాగా చదివేదాన్ని. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇంతే ఉంటుండే నా ర్యాంక్స్ ఎప్పుడు. సో బట్ నాకేమనిపించిందంటే ఎక్కడో అనిపించింది ఇట్లా, ఓకే ఐ వాంట్ టు లుక్ మై సెల్ఫ్ ఇన్ ద 70 mm. సో ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ దేర్. ఏమో ఐ డోంట్ నో, లైక్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రికగ్నేషన్ ఉండాలని మనకు ఎందుకో పడిపోయింది అట్లా నాకు. సో అట్లా నేను చెప్పిన మా అమ్మకి నేను వెళ్తాను అని. సో దాని తర్వాత షీ ఆస్క్డ్ మీ, నో స్టే బ్యాక్, చదువు ఫస్ట్, ఏదన్నా డిగ్రీ చదువు, ఒకవేళ నీకు అక్కడ వర్కౌట్ కాకపోయినా కూడా వచ్చి నువ్వేం చేసుకోవడానికి ఉంటుంది అన్నది. సరే అని నేను వదిలేసి బాగానే చదువుకుంటున్నా సీరియస్గా. లా అంటే రోజు కాలేజ్కి పోవాలి, పుస్తకాలు తీసుకోవాలి, చదువుకోవాలి. అట్లా ఒక 3 years తర్వాత ఆడిషన్ ఇచ్చి ఉండే నేను. సో నాకు అప్పటికి ఆ టైంకి ఇన్స్పిరేషన్ ఏం లేవు. ఇట్స్ జస్ట్ దట్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా మనకి, ఓకే ఐ వాంట్ టు డూ సంథింగ్, దానిలోంచి వచ్చింది ఇది. అంటే ఇప్పుడు సినిమాల్లోకి రావాలని 10thలోనే డిసైడ్ అయిపోయారు. మళ్ళీ లా వైపు ఎందుకు వెళ్ళారు? అంటే లా కూడా ఇష్టమా లేకపోతే ఎలా? ఇట్ ఈస్ లైక్ నాకు ఎప్పుడు 9 to 5 జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్. సో దానికి ఏం చేయొచ్చు అని రీసెర్చ్ చేస్తూ ఉన్నా. మా అమ్మాయి ఉంది ఆ డిగ్రీ చేసేయండి, డిగ్రీ చేస్తే ఏం చేయాలి, పీజీ చేయాలి, పీజీ చేసినాక ఏం చేయాలి, మళ్ళీ 9 to 5 జాబ్ చేయాలి, నాతో కాదు అది. సో ఐ వాంట్ టు బి క్రియేటివ్. సో నేను చేసే జాబ్లో నాకు ఫ్రీడమ్ ఉండాలనుకున్నాను నేను. సో అండ్ మా అమ్మకు కూడా ఎట్లుండే అంటే షీ వాంట్ టు బి అ లాయర్. సమ్ హౌ ఇట్ డింట్ వర్క్డ్ అవుట్. ఎందుకంటే ఆమెకి 14 yearsలో పెళ్ళి అయిపోయింది.
సో మేబీ నేను లా చేస్తే ఆమె కూడా హ్యాపీ ఫీల్ అయిద్దేమో అనిపించింది. నేను అడ్మిషన్ తీసుకొని వచ్చినాక చెప్పిన మా అమ్మకి, ఆమె షాక్ అయిపోయింది, అదేంటి లా అయింది నువ్వు సడన్గా అన్నట్టు ఉండే మా అమ్మ రియాక్షన్. సో అట్లా లా చేయాల్సి వచ్చింది నేను. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణ యాస ఒకప్పుడు ఇండస్ట్రీలో అంత మాట్లాడే వాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు తెలంగాణ యాస కోసం కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి, తెలంగాణ యాస మీదే సినిమాలు వస్తున్నాయి. సో ఇంకా అలా తెలంగాణలో ఉన్న అమ్మాయిలకి కూడా ఇండస్ట్రీలో ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. అంటే తెలంగాణ అమ్మాయిల్ని ఎంకరేజ్ చేసే సినీ పెద్దలు కూడా ఉన్నారా? అంటే బయటకు అలా ఫోకస్ అవుతుంది, లోపల ఏం జరుగుతుంది? ఈ నాకు కూడా తెలియదండి బేసిక్గా. నేను చేసిన సినిమాల వరకు అయితే మాకు మంచి ప్రియారిటీ ఉందనే విషయం నాకు కూడా తెలుసు. కానీ నేను అంటే ఐఎమ్ నాట్ షూర్ నిజంగా ఎంకరేజ్ చేస్తున్నారంటే చేస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం తెలంగాణ సినిమాల్లో ఓన్లీ తెలంగాణ వాళ్ళని కాకుండా ఇప్పుడు బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి తెలంగాణ మాట్లాడించి చేయించుకుంటారు. సో ఇప్పటికీ మనకు తెలంగాణ సినిమాలోకి ఒక దాన్ని ఏమంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అదొక ఇప్పుడు తెలంగాణ సినిమా అయితే హిట్ అయింది, తెలంగాణ పలానా కథ అయితే హిట్ అయింది. ఇప్పుడు బలగం చూసుకుంటే దాని తర్వాత సో ఇట్ ఈస్ లైక్ హ్యూజ్ హిట్ యాజ్ ఐ నో బలగం. సో దాని తర్వాత కూడా ఇంకా తెలంగాణ సినిమాలు వస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది యాక్టర్స్ బయటకు వస్తారు. ఓకే. కొంతమంది డైరెక్టర్స్ ఎట్లా అంటే ఎవరితోనైనా కూడా మేము మాట్లాడించి చేయించుకోగలుగుతామని కాన్ఫిడెంట్గా ఉంటారు. కొంతమంది లేదు మాకు అథెంటిసిటీ మిస్ అవ్వద్దు అని చెప్పి నిజంగా తెలంగాణ మాట్లాడే వాళ్ళు మాత్రమే మాకు కావాలని పర్టికులర్గా పట్టుకొని కూర్చొని ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే కాస్ట్ చేస్తారు. సో ఇట్లా రెండు రకాలుగా ఉన్నారు. సో కొన్నిసార్లు నాకేమనిపిస్తుంది, కొన్నిసార్లు నేను డిసప్పాయింట్ అవుతాను ఆబ్వియస్లీ. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ నేను తెలంగాణ కాకుండా మిగతావి కూడా ఐ వాంట్ టు ట్రై. బట్ ఫస్ట్ ప్రియారిటీ విల్ బి దిస్. ఎందుకంటే నాకు రూట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. సో నన్ను ఎక్కడన్నా మీరు ప్లేస్ చేయొచ్చు, ఐ విల్ బి కంఫర్టబుల్, నేను మంచిగా చేస్తాను, కాన్ఫిడెంట్గా ఉంటాను నేను. సో కొన్నిసార్లు అనిపిస్తుంది వేరే సినిమాలు ఏమైనా చూసినప్పుడు ఎవరైనా తెలంగాణ సక్క మాట్లాడిపోతే అరే మాట్లాడొచ్చు కదా, మంచి నేర్చుకోవచ్చు కదా అనిపిస్తుంది. బట్ ఏమో చెప్పలేము, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరేమో. అండ్ వెన్ కమ్స్ టు దిస్ మీరు ఇందాక అడిగినట్టు యాక్చువల్లీ చూపిస్తున్నారండి. సో ఇప్పుడు మేము రీసెంట్గా పరేషాన్ చేసినాం. పరేషాన్ చేసిన తర్వాత రానా గారికి తీసుకెళ్ళి చూపించిన, హీఈస్ ఎగ్జైటెడ్, నేను రిలీజ్ చేస్తా అని చెప్పేసి ఆయన రిలీజ్ చేసేసిండు. అట్లా దెర్ ఆర్ పీపుల్. సో ఆబ్వియస్లీ ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు బలగం కూడా దిల్ రాజు గారు చేశారు. దెర్ ఆర్ పీపుల్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఓకే. మేము విన్నాము కొత్త పోరడ్లో యాక్టింగే కాదు మీరు రైటింగ్ కూడా చేశారు అని చెప్పని. సో దాని మీద యాక్టింగ్ నుంచి రైటింగ్కి ఎలా? యాక్టింగ్ నుంచి రైటింగ్ ఏం కాదు, యాక్టింగ్తో పాటు రైటింగ్ వచ్చేసింది. ఓకే. అట్లా. సో నేను ఎక్కడ నేర్చుకోలేదు. ఐ డోంట్ నో ఈ స్క్రిప్ట్ ఫార్మాట్, నథింగ్, ఐ నో నథింగ్ ఆ టైంకి. అప్పుడు ఎట్లా ఉండే జస్ట్ వి వాంట్ టు క్రియేట్ సంథింగ్ అన్నట్టు ఉండే, మన కోసం మనం ఏదైనా చేసుకుందాం అనే దానిలోంచి వచ్చింది అది. డైరెక్టర్ వచ్చేసి అన్వేష్ మైకల్, కొత్త పొరూరు డైరెక్టర్. సో మేమిద్దరం ఆల్రెడీ లీడ్స్గా ఒక సినిమా చేయాల్సి ఉండే అప్పటికి, అది కొన్ని రీజన్స్ వల్ల కాలేదు. సో దాని తర్వాత వీ వాంట్ టు రైట్ సంథింగ్ ఫర్ అవర్ సెల్ఫ్. సో సరే మనం ఇది రాద్దాం చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. అట్లా రైటింగ్ చేయాల్సి వచ్చింది నేను. చేసిన తర్వాత అందరూ మీరు రైటర్ కూడా కదా, బాగా రాశారు అంటే ఓకే. నేనేదో అంటే అనుకోం కదా మనం ఏమి ఇట్లా కాన్షియస్గా కూర్చొని రాసి చేసింది కాదు. బట్ వెన్ పీపుల్ ఆర్ ప్రేజింగ్ మీ, వెన్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ మీ ఫర్ మై వర్క్ నో, మేబీ ఐఎమ్ ఎ రైటర్ టు, మేబీ నాలో ఆ స్కిల్ కూడా ఉంది, నేను అది కూడా ట్రై చేయొచ్చు అన్నట్టు నేను కాన్ఫిడెంట్గా ఫీల్ అయినా, యాక్టింగ్ కాకుండా రైటింగ్ కూడా చేయొచ్చు అని. సో రీసెంట్ టైంలో జస్ట్ ఒక 5-6 months నుండి ఐఎమ్ రైటింగ్ ఫర్ అనదర్ ప్రాజెక్ట్. ఓకే. చూడాలి ఏమవుతుందో. సో కొత్త పోరడు ఇప్పుడు రీసెంట్ ప్రాజెక్ట్ కాకుండా ఇంకా మధ్యలో ఇంకేమైనా రాశారా రైటింగ్స్? రాయలేదండి, రైటింగ్ చేయలేదు. కొత్త పోరడు తర్వాత మళ్ళీ కొత్త పోరడు తర్వాత నేను ఇప్పుడు ఒక 2 ప్రాజెక్ట్స్కి రాస్తున్నా. ఓకే. సో చూడాలి. అంటే నాకు నచ్చాలి అంటే నేను రాయగలగాలని నాకు అనిపించాలి కదా. ఓకే. ఇప్పుడు అవుట్ ఆఫ్ నోవేర్ మీరు సీన్ తీసుకొచ్చి ఇది కథ రాయమంటే నాతో కాదు. ఇప్పుడు మీరు తెలంగాణ అంటారా, మీరు ఎక్కడ ప్లేస్ చేస్తారో చేయండి, నాకు ఒక స్టోరీ ఇచ్చేయండి, ఐ కెన్ రైట్ ద డైలాగ్స్. మాండలికాలు ఉంటాయి తెలంగాణలో ఎక్కువ, మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా మాట్లాడతారు. సో దాని మీద కూడా గ్రిప్ ఉండాలి ఎంతో కొంత, అది లేకపోతే కష్టం. సో మీరు అట్లాంటివి నాకు ఇస్తే నాకు కూడా ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఓకే నేను ఇప్పుడు గోదావరి కానీ అటు సైడ్ మాట్లాడేది రాయమన్నారు అనుకో, నాకు కూడా ఛాలెంజింగ్ అనిపిస్తుంది. నేను కూడా దాని గురించి రీసెర్చ్ చేసి కూర్చొని రాయగలుగుతా. అట్లా ఇట్ షుడ్ బి లైక్ ఎక్సైటింగ్ ఫర్ మీ. సో అందుకు నేను ఒక 2-3 ప్రాజెక్ట్స్ కూడా రాయాలనుకోలే, ఎందుకంటే ఇంకా ప్రాపర్ కమర్షియల్ సెటప్ లాగా అనిపించింది నాకు. సో లేదండి నేను రాయలేనని చెప్పిన. సో ఓన్లీ తెలంగాణ యాసలో అంటే తెలంగాణ
సంబంధించిన రైటింగ్స్ అయినా లేకపోతే అదర్ దాన్ దట్ ఇంకా ఏమైనా రైటింగ్స్ కానీ అలా ఏమైనా చేస్తారు? ప్రస్తుతానికి ఏం చేస్తలేనండి. ప్రస్తుతానికి లేదు. ప్రస్తుతానికి రాసేది కూడా ఏంటంటే ఏమో ఇప్పుడు అన్నీ చెప్పాలని లేదు నాకు. మేబీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఐ విల్ టెల్ యూ. మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్? అంటే ఒక్కటని అట్లా పిక్ చేయలేము, కొడతారు నన్ను డైరెక్టర్స్. అంటే అన్నీ నచ్చుతాయి, అన్నీ నచ్చుతాయి, బట్ లేదు. లేదు. ఎందుకంటే నేను చేసిన సినిమాలు కాకుండా నేను చాలా నరేషన్స్ విన్నా వేరే కూడా. ఓకే. కానీ నాకు దానిలో నేను చేయడానికి నేను ఎగ్జైట్ అయ్యేవి ఏవి లేక నేను చేయలే ఆ సినిమాలు. సో అందుకే నేను చాలా చూజీగా ఉన్నా కాబట్టి నేను చేసిన ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలాగా ఉంది. ఇప్పుడు కొత్త పొరడు చూసుకుంటే ఇట్ ఈస్ లైక్ అ స్టబోర్న్ గర్ల్, అదొక రకమైన క్యారెక్టర్. పరేషాన్లో ఇట్ ఈస్ ఫుల్ టపోరీ. అండ్ భీమదేవరపల్లి బ్రాంచ్లో వచ్చేసి ఇంకా ఫుల్ హౌస్ వైఫ్. మా తెలంగాణలో ఎట్లుంటారంటే హస్బెండ్ మీద పెత్తనం ఆడోళ్ళకి ఎక్కువ ఉంటుంది అన్నట్టు, ఏదేమైనా కూడా ఎక్కువ ఉంటుంది మాకు నోరు. సో అట్లాంటి క్యారెక్టర్ చేసిన. ఆల్మోస్ట్ అన్నీ ఇష్టం అండి నాకు. నేను చేసినవి కొన్ని క్యారెక్టర్స్, దానిలో అన్నీ ఇష్టం నాకు. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒక దాంట్లో స్టబోన్, ఒక దాంట్లో పోరీ క్యారెక్టర్, ఇంకొక దాంట్లో డిఫరెంట్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్స్ కోసం మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? అంటే ఆ క్యారెక్టర్ని ఎలా ఇన్బిల్డ్ చేసుకుంటారు? అది ఇప్పుడు కొత్త పౌరుడికి వచ్చేసరికి నాకు వాట్ ఈజ్ ప్రసన్న కొన్ని ఉన్నాయి దాంట్లో ట్రేట్స్ నేను రాసుకున్నప్పుడు. సో నేను దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసిన, ఇంకా కొంచెం పెంచిన అనమాట దాన్ని. సో ఒక లెవెల్ 2లో రియాక్ట్ అవుతుంది, లెవెల్ 4లో ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది పెట్టుకున్నాను నేను కొత్త పౌరుడికి వచ్చేసరికి. అండ్ వెన్ కమ్స్ టు పరేషాన్ నేను ఇంకొక అమ్మాయిని రెఫరెన్స్గా తీసుకున్నా. లిటరల్గా ఆ సినిమా నాకు ఫస్ట్ రూపక్ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ ఇట్లా ఉండాలంటే కొంచెం ఇంపాసిబుల్ ఏమో నేను చేయడం అన్నా నేను. ఇట్ ఈస్ లైక్ టూ మచ్ ఎనర్జెటిక్ అండ్ ఫుల్ వైఆర్ఆలు పోతూ వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడుతూ ఒకలాగా ఉంటుంది ఆ క్యారెక్టర్ అంతా. ఆయన చెప్పినప్పుడు నేను కొద్దిసేపు ఆగి, నిజంగా నువ్వు నన్ను క్యారెక్టర్కి పిక్ చేస్తున్నావు అని అడిగిన. ఆయన అన్నాడు, లేదు నువ్వే చేయాలి ప్రసన్న, ఇది బాగుంటుంది అన్నాడు. సరే అనుకున్న కొన్ని రెఫరెన్స్ వీడియో ఒకటి చూపించింది నాకు. చూపించినా కూడా షూట్కి మాకు చాలా టైం దొరికింది బేసిక్గా. ఆఫ్టర్ 1.5 years వి స్టార్టెడ్ ద షూట్. సో అప్పుడు నేను మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది. నేను మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ని నేను నా రియల్ లైఫ్లో నేను చూసిన నా చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్లోంచి పిక్ చేస్తాను అన్నట్టు. ఐ సీ దెమ్ యాజ్ అ క్యారెక్టర్. ఓకే ఈమె ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఈ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ ఇట్లా ఉంటుంది, ఈ అమ్మాయి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటాయి, లేదా హెయిర్ కట్ ఇట్లా ఉంటుంది అని. నేను పరేషాన్కి ఆ అమ్మాయిలాగా ఉండాలని చెప్పి నేను బిఫోర్ ద ఫోటోషూట్ జుట్టు తీసుకొని కట్ చేసుకున్నాను అనమాట. ఓకే. లిటరల్గా ఐ వాంట్ దట్ హెయిర్ స్టైల్, సో దట్ అదొక ఇట్లా అంటూ ఉంటాను అనమాట సినిమా మొత్తంలో. ఐ వాంట్ దట్ జెస్టర్ వాట్ ఎవర్. సో అందుకని చెప్పి నేను అట్లా పిక్ చేసిన. అండ్ భీమదేవరపల్లి బ్రాంచ్లో అయితే మా మా అమ్మమ్మలు, మా పిన్నులు, చుట్టుపక్కల అత్తలు, ఏంది ఏడిపోతున్నావు, పొద్దున్నాక బయట తిరగచ్చుడేనా, ఏందో ఏం పని చేయవు, ఎప్పుడు తాగుడే, ఇట్లుంటుంది అన్నట్టు టోన్. సో అలాంటి వాళ్ళని పిక్ చేసిన నేను దాంట్లో. అండ్ వాళ్ళు క్యారీ చేసే విధానం ఉంటుంది కదా, చీర కట్టు ఇదంతా కూడా. సో నేను వాళ్ళ నుండి నేను చూస్తా పెరిగిన కాబట్టి నాకు అది ఈజీ అయిపోయింది అనమాట. పరేషాన్ మూవీ అయిపోయిన తర్వాత మీ పేరు ప్రసన్న నుంచి రజితగా మారినట్లుంది. చాలా మంది రజిత అంటేనే గుర్తుపడుతున్నట్లున్నారు. యాక్చువల్లీ ఎస్. ఎందుకంటే కానీ అట్లా చూసి నన్ను ఇట్లా చూస్తే ఎవరు గుర్తుపట్టరు, బికాస్ ఆఫ్ ద హెయిర్ స్టైల్ అండ్ వాట్ ఎవర్. సో నన్ను అట్లా చూసి ఇట్లా చూస్తే ఎవరు గుర్తుపట్టరు. బట్ చాలా మందికి ఆ క్యారెక్టర్ నచ్చింది, కనెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఒక అమ్మాయి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తూ ఒకరికి దమ్కి ఇస్తూ దొరకకుండా తిరుగుతుంది కాబట్టి ఒక 16 నుంచి 22 ఏజ్ గ్రూప్ బాయ్స్ అందరు కనెక్ట్ అయ్యారు. థియేటర్లో చూస్తున్నప్పుడు కూడా నేను వాళ్ళ రియాక్షన్ చూస్తే నాకు భలే అనిపించింది. సో రజిత గారు డైలాగ్ ఏమన్నా ఒకటి, లిప్ గ్లాస్ డైలాగ్. ఓకే, ఏంది సత్తికి ఇది, నేను లిప్ బ్లాసం పట్టుకురమ్మన్నా. లిప్ బ్లాసం అంటే ఇట్లా మూతికి పెట్టుకోగానే చక్కమని మెరవాలి ఎండకు, నేను మెరిసినట్టు. గిజ్జుడు పెదవులు వలిగితే పెట్టుకున్న దాని లెక్కున్నది, నువ్వే పెట్టుకోని బర్రె మూతికి. థ్యాంక్ యూ, సూపర్ సూపర్. ఇప్పుడు ఈ రజిత క్యారెక్టర్, సో ఇంకా వెళ్ళే కొద్దీ ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు? అంటే ఎలాంటి క్యారెక్టర్ నాకు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? యాజ్ అన్ యాక్టర్గా నేను చాలా సెల్ఫిష్గా ఉంటాను. ఓకే. సో నాకు బాగా ఛాలెంజింగ్ ఉండాలి. ఎలాంటి రోల్ అయినా పర్లేదు, నన్ను దాంట్లో పెట్టి నాకు మంచి ఇన్పుట్స్ ఇస్తే నేను చేసేస్తాను. ఐఎమ్ దట్ కాన్ఫిడెంట్. ఓకే. సో ఇప్పుడు యాక్టింగ్ ఎక్కడైనా నేర్చుకున్నారా, లేకపోతే మీ ఓన్ ప్రిపరేషన్ అయినా మొత్తం? నేను సినిమాల్లో ఫస్ట్ సినిమా కొత్త పౌరుడు ఇవన్నీ అయిపోయేదాకా కూడా నాకు వచ్చింది నేను చేసిన. కానీ ఒక 2-3 years నుంచి నేను థియేటర్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి నేను యాక్టింగ్ నేర్చుకుంటున్నాను.
రకరకాల థియేటర్ గ్రూప్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. నాకు టైం దొరికితే నేను థియేటర్కి వెళ్ళి ఒక 1-2 months అక్కడ స్పెండ్ చేస్తాను. నేను స్పెండ్ చేసి వర్క్షాప్ చేసి ఒక ప్లే చేసి వచ్చేస్తాను అనమాట. ఓకే. యా. సో అక్కడ చాలా నేర్చుకున్నారు. యా, యాక్చువల్లీ నాకు వచ్చింది ఏం లేదనిపించింది అడిగిపోయినాక. నాకు ఇంకా 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 నేర్చుకుంటూనే ఉంటాం యాక్టర్స్. ఇంకా దానికి ఒక ఎండ్, ఓకే ఇది సరిపోయింది మనకు అనేలాగా ఉండదు అసలు. ఎందుకంటే రకరకాల క్యారెక్టర్స్ చేయాలి కదా. సో మనల్ని మనం ఎలా మౌల్డ్ చేసుకోవాలనేది అక్కడ ఎక్కువ నేర్చుకున్నాను నేను పర్సనల్గా. సో నేను బాగా అక్కడికి పోయాక నా స్కిల్స్ ఇంప్రూవ్ అయినాయి. నాకు కొంచెం మొహమాటం అనేది ఉండేది, అది బ్రేక్ అయింది అక్కడ. అండ్ నా వాయిస్, నా బాడీ అండ్ ఎవ్రీథింగ్ కూడా నాకు నచ్చినట్టు నేను ఒక క్యారెక్టర్లో దూరిపోవాలంటే ఇమీడియట్గా దానిలో దూరిపోయేలాగా నన్ను నేను ప్రిపేర్ చేసుకోగలిగిన. థియేటర్ వల్ల నాకు బాగా హెల్ప్ అయింది. ఒక తెలంగాణ అమ్మాయిగా ఇప్పుడు మనం ఫిదా సినిమాలో సాయి పల్లవి గారు తెలంగాణ అమ్మాయిగా క్యారెక్టర్ చేశారు, భానుమతి పిల్ల. అలాంటి క్యారెక్టర్స్ కూడా మీకు వస్తే ఎలా ఛాలెంజింగ్గా తీసుకుంటారా, లేకపోతే అది ఈజీ? ఆబ్వియస్లీ తీసుకొని చేస్తా. అంటే అలాంటి క్యారెక్టర్స్ రావాలి అనుకుంటున్నారా? రావాలనుకుంటున్నా, వస్తాయా అని అనుకుంటున్నాను నేను. యా, ఎందుకంటే నేను ఎక్కువ ఏమంటారు, ఐఎమ్ నాట్ దట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. దట్ ఈజ్ మై బ్యాడ్. అండ్ ఐ డోంట్ మీట్ పీపుల్, చాలా ఎక్కువ కలవలేను నేను, ఎక్కువ సోషలైజ్ అవ్వలేను. సో దానివల్ల నేను ఎక్కువ మందికి తెలియలేకపోవచ్చు. కానీ నా వర్క్ తెలుసు, నేను పర్సనల్గా తెలియదు. యా. సో ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఐఎమ్ దట్ బ్యాడ్ అన్నారు. సో వై, ఎందుకు అంటే మీరు ఒక యాక్ట్రెస్, చాలా సినిమాలు చేశారు, మీకు చాలా ఫేమ్ ఉంటుంది, మరి ఎందుకు సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా లేకపోవడం వెనుక కారణం? ఏమో అండి, మరీ ఇప్పుడు రోజు పోస్ట్ చేయాలి, రోజు తయారు కావాలి, రోజు ఫోటోలు పెట్టాలి, నాతో కాదు అది. ఎందుకంటే ఐ వాంట్ బి లిటిల్ ప్రైవేట్. ఓకే. ఇప్పుడు నా వర్క్ ఉంది, సినిమా ప్రమోషన్స్ అవుతున్నాయి, సినిమా రిలీజ్ అయ్యేదాకా రోజుకు 4-5 స్టోరీలు పెడతా, పోస్టులు పెడతా, ఫుల్ యాక్టివ్ ఉండి ఎంగేజ్ చేస్తా. దాని తర్వాత మళ్ళీ కామ్ డౌన్ అయిపోతాను నేను, ఇంకా నా పని నేను చేసుకుంటా. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ కూడా నెగిటివిటీ ఎక్కువైపోయింది. ఇప్పుడు నువ్వు నార్మల్గా స్లీవ్లెస్ టాప్తో ఒక ఫోటో పెట్టినా కూడా ఇంకా ఫోన్ ఉంది కదా, నేను ఎవరికి నచ్చినట్టు అక్కడ కమెంట్స్ చేస్తుండు. అండ్ నిన్న మొన్న కూడా ఒక ఇష్యూ అవుతుంది ట్విట్టర్లో. సో నేను అది కూడా చూస్తూ ఉన్నా. ఐఎమ్ నాట్ యాక్టివ్, బట్ అది చూస్తూ ఉన్నా నేను. సో ఇట్లాంటివి చూసినప్పుడు కొంచెం ఎందుకో భయం అవుతుంది కూడా. అమ్మాయిలుగా మనము ఎట్లా అంటే, మనం నార్మల్ ఫోటో పెట్టినా కూడా వాడు అక్కడ ఉన్నవాడు ఆ టైంకి ఎట్లాంటి మూడ్లు ఉన్నాడు, ఎట్లాంటి ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు మనకు తెలియదు. వాడి లైఫ్లో ఏదో ఫ్రస్ట్రేషన్ ఉండి మన ఫోటో ఇన్స్టాగ్రామ్లో రాగానే వాడికి ఇష్టం ఉన్నట్టు కమెంట్ పెడతాడు. వాంది పోయేదేం లేదు, కమెంట్ పెట్టి మర్చిపోతాడు. బట్ దాని తర్వాత కమెంట్ మనం చూసి, మన ఫాలోవర్స్ చూసి, మన ఇంట్లో చూసి, దాని తర్వాత ఎఫెక్ట్ మన మీద పడుతుంది. అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్. నేను ఇట్లా కూడా ఒక 2-3 పోస్టుల మీద కూడా నాకు అట్లా బ్యాడ్ కమెంట్స్ వచ్చినాయి. అందుకే నాకు కొంచెం ఎందుకో ఐ వాంట్ టు బీ లిటిల్, కొంచెం దూరంగా ఉంటా నేను అనిపిస్తుంది. మీ సినీ కెరియర్కి ఇన్స్టాగ్రామ్ హెల్ప్ అయిందా, లేకపోతే పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయిందా? పాజిటివ్ అండ్ నెగిటివ్ అని చెప్పని, కానీ ఎట్లా అంటే ఈ మధ్యలో ఒక 3-4 కాస్టింగ్ డైరెక్టర్స్ నన్ను అప్రోచ్ అయ్యారు. అంటే వీఆర్ లుకింగ్ ఫర్ అ లీడ్ ఫర్ ఎ ఫీచర్ ఫిల్మ్, మీ ప్రొఫైల్ ఒకసారి పంపించిన అంటే ప్రొఫైల్ అది పంపించిన. దెన్ దే ఆస్క్డ్ మీ ఫర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. సో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా పంపించిన. బట్ వాళ్ళు ఏంటంటే లేదండి, ఓకే థ్యాంక్ యూ పెట్టిర్రు, ఓకే అనుకున్నా. దెన్ మళ్ళీ నేను ఫాలోఅప్ చేస్తే ఏమన్నారంటే, దే వర్ లుకింగ్ ఫర్ 50K 100K ఫాలోవర్స్ ఉన్న అమ్మాయిని యాజ్ అ ఫీమేల్ లీడ్ అని. ఓకే, ఎందుకు అలా అని అడిగిన. అంటే బేసికలీ ఇప్పుడు 100K ఫాలోవర్స్ ఉంటే వీళ్ళకి ఆ అమ్మాయి బాగా ఫెమిలియర్. బేసిక్గా 100K మెంబర్స్కి ఆ అమ్మాయి తెలుసు కాబట్టి ఈ పిల్ల సినిమా చేస్తే వాళ్ళకి ప్రమోషన్ కూడా అవుతుంది అనేది వాళ్ళ ఐడియా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దాన్ని నేను తప్పనట్లా. కానీ మేబీ సమ్టైమ్స్ అది మైనస్ కూడా అవుతుంది నాకు అనిపించింది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండి ఫాలోవర్స్ ఉండి అదంతా కూడా వేరు, అండ్ నేను ఉండాలనుకుంటుంది వేరు. సో కొన్నిసార్లు నాకు అది మైనస్ అయింది అనిపించింది. బట్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఫాలోవర్స్ ఉంటే యాక్టింగ్ వచ్చేస్తుందా? ఫాలోవర్స్కి యాక్టింగ్కి సంబంధం ఏంది అసలు? ఇప్పుడు మీరు అన్నట్లు దర్శకులు ఆ ఫాలోవర్స్ ఉంటేనే యాక్టర్స్ని తీసుకుంటున్నారు కదా. సో ఫాలోయింగ్కి అసలు యాక్టింగ్కి సంబంధం లేదు కదా, మరి ఫాలోవర్స్ ఉంటేనే మేము క్యాస్ట్గా తీసుకుంటాం అన్న దానికి వెనకాల రీజన్ ఏంటి? అది చెప్పాను కదా, బేసిక్గా వాళ్ళకి ప్రమోషన్ ఈజీగా అవుతుంది. ఆ అమ్మాయి ఎక్కువ మందికి తెలుసు, ఆ అమ్మాయికి పోస్ట్ పెడితే 100K మెంబర్స్ చూస్తారు, పలానా సినిమా వస్తుందనే జనాలకు తెలుస్తుంది. కాబట్టి ఆ 100Kలో నాకు తెలిసి ఎంతో కొంతమంది, ఒక 2000 మంది 3000 మంది అన్న సినిమా చూస్తారు. కాబట్టి వీళ్ళు దాన్ని కన్సిడర్ చేస్తారు. నేను తప్పనట్లా. కానీ
కొన్నిసార్లు నొచ్చుకుంటాం. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ని బేస్ చేసుకోను, రీల్స్ని బేస్ చేసుకోను యాక్టింగ్ని ఇట్లా అంచనా వేయకూడదు. సో ఓకే వీ కెన్ పిక్ హర్ అన్నట్టు. సో యూ షుడ్ సీ మై వర్క్, యూ షుడ్ సీ మై స్కిల్, దెన్ యూ హ్యావ్ టు పిక్ మీ. అండ్ అందుకే అంటున్నా కదా, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. అండ్ మేబీ ఐఎమ్ నాట్ షూర్, నేను ఇంకా మేబీ ఇంకో 4-5 సినిమాలు చేసినాక కూడా నేను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటానా అంటే కూడా చెప్పలేను నేను. యా. సో డైరెక్ట్గా మెయిన్ స్క్రీన్ అయినా దానికి ముందే ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ ఇలా ఏమైనా యాక్ట్ చేశారా? చేసిన, నేను షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసిన. బసి షార్ట్ ఫిల్మ్స్ సినిమాలు అని ఏం లేదు నాకు ఎప్పుడు కూడా. ఓకే. సో నాకు నచ్చింది ఏదన్నా, నాకు ఇంట్రెస్టింగ్ ఉంది అనిపిస్తే నేను చేసేసిన. అట్లా నేను బిఫోర్ కొత్త పోరుడు నేను మైక్ టీవీకి ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేసిన. ఓకే. దాని తర్వాత కూడా కొత్త పోరుడు తర్వాత కూడా నేను షార్ట్ ఫిల్మ్స్ చేసిన. బట్ మీకు తెలుసు కదా సినిమాలు మనకి అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది కూడా నాకు తెలియదు. మీరు సినిమాలు చేస్తే షార్ట్ ఫిల్మ్ చేయకూడదు, సినిమాలు చేసిన వాళ్ళు యూట్యూబ్కి రాకూడదు, పెద్ద స్క్రీన్లో చేసిన వాళ్ళు మళ్ళీ చిన్న స్క్రీన్కి రాకూడదు అనేది ఉంటుంది. అంటే అది ఎందుకు ఉంటుంది అంటే నాకు కూడా తెలియదు, బట్ అది ఉంటుంది అంటారు. సో అందుకు మళ్ళీ నేను ఇప్పటికీ కూడా నాకు ఒకవేళ నచ్చింది కథ నచ్చింది, ఇంట్రెస్టింగ్గా క్యారెక్టర్ రాసుకున్నాడు ఆయన, నాతోనే చేయించుకోవాలనుకుంటున్నాడు అనుకుంటే నేను రీసెంట్గా కూడా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసిన. ఓకే. యా. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని ఏం లేవు నాకు ఎప్పుడు కూడా. షార్ట్ ఫిల్మ్ కానీ, డెమోస్ కానీ, యూట్యూబ్ కానీ, వెబ్ సిరీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా క్యారెక్టర్ నచ్చాలి, నాకు ఆ టైంకి నేనున్న మూడ్కి నేను ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయితే నేను చేసేస్తాను అంతే. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్లు ఏదైనా ఓకే అన్నారు కదా, సో ఆ క్యారెక్టర్కి ఏమైనా బౌండరీస్ ఉన్నాయా? అంటే నేను ఇలాగే డ్రెస్అప్ అవ్వాలి, లేకపోతే ఇలాంటి క్యారెక్టర్సే చేయాలి అనే ఏమైనా బౌండరీస్ పెట్టుకున్నారా? యాక్చువల్లీ కొద్ది రోజులు ఉండే అవి నాకు. ఎందుకంటే మా ఇళ్ళల్లో మామూలు షార్ట్లో వేసుకుని ఇట్లా చూసారు కిందికి వెళ్ళి మీద దాకా. నేనేం హైదరాబాద్లో పెరగలేదు, నేను షార్ట్స్ స్లీవ్లెస్ వేసుకున్నా కూడా వింతగా ఉంటుంది హుస్నాబాద్లో ఇప్పటికీ. సో మా వాళ్ళు ఆబ్వియస్లీ ఎందుకు అంటారు. సో కానీ నేను ఆ బౌండరీస్ కొద్ది రోజులు పెట్టుకున్నా. కానీ ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ బౌండరీస్. ఇప్పుడు నీ క్యారెక్టర్ డిమాండ్ చేసింది, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవాలి, నువ్వు ఇలా బిహేవ్ చేయాలి, దానికి ఒక పర్పస్ ఉందంటే ఆబ్వియస్లీ చేస్తా. బికాజ్ ఇప్పుడు మీరు యాంకరింగ్ ఎలా అయితే చేస్తున్నారు యాజ్ అ జాబ్, మీరు ఎలా పిక్ చేసుకున్నారో యాక్టింగ్ ఈజ్ మై జాబ్. సో డైరెక్టర్ చెప్తుండే ఇది మీరు చేయాలంటే నేను చేసేస్తా, అది నాకు నచ్చి నేను కంఫర్ట్గా ఉన్న వరకు నేను చెప్తా. అండ్ నా లిమిట్స్ ఏందనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ నేను ఇక్కడి వరకు చేయగలుగుతా, ఇది నా లైన్, ఇంతకంటే నేను చేయలేను అంటే, సో సరే ప్రసన్న నువ్వు ఎక్కడి వరకు కంఫర్టబుల్ ఉంటావు నాకు చెప్తే నేను అక్కడి వరకు చేయించుకోగలుగుతాను నీతోనని. ఐ విల్ టాక్ నో ఎనీవేస్. సో అట్లా ఐ హ్యావ్ మై లిమిట్స్, అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. అంటే గ్లామరస్గా ఉంటేనే, గ్లామర్ ఎక్స్పోజ్ చేస్తేనే మనకు అవకాశాలు ఎక్కువ వస్తాయి, మనల్ని ఎవరైనా అప్రోచ్ అవుతారు అంటారు. అది నిజమేనా? అంటే గ్లామర్గా ఎక్స్పోజ్ చేయగలిగితేనే ఒక హీరోయిన్కి కానీ ఒక అమ్మాయిలకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి ఈ ఫీల్డ్లో? గ్లామరస్ ఇన్ ద సెన్స్ యూ మీన్ స్కిన్ షో, రైట్? యా, స్కిన్ షో అండ్ ఎవ్రీథింగ్. యా, అదే స్కిన్ షో అనుకోవచ్చు. స్కిన్ షో. ఫస్ట్ లెట్స్ కమ్ టు ద స్కిన్ షో. గ్లామరస్ రోల్ అనేది నేను ఎట్లా ఫీల్ అవుతా అంటే స్కిన్ చూపించాల్సిన అవసరంలా. గ్లామరస్ అనేది నేను క్యారెక్టర్, ఆమె మాట్లాడే విధానం, ఆమె బిహేవ్ చేసే విధానం, ఆమె వేసుకున్న బట్టలు అన్నీ కన్సిడర్ చేస్తాను నేను గ్లామరస్ అనేది. సో బట్ యాజ్ మన సినిమా నార్మ్స్లో చూసుకుంటే, ఇప్పుడు ఇండస్ట్రీ నార్మ్స్లో చూసుకుంటే యూ హ్యావ్ టు వేర్ మంచి టైట్ క్లోత్స్ ఆర్ యూ హ్యావ్ టు షో ద స్కిన్ అనేది మీరు అంటున్న గ్లామరస్. సో ఐ బిలీవ్ ఇన్ బోత్. కొన్ని మందికి ఇలా కంఫర్టబుల్ ఉండి ఇలా చేసుకోగలిగి ఇలా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలా రాకుండా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇప్పుడు సాయి పల్లవి చూసుకోవచ్చు, కొద్ది రోజులు కీర్తి సురేష్ గారు చూసుకోవచ్చు, అండ్ ఇట్లా కొన్ని మంది యాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏమో ఇప్పుడు స్కిన్ చూపించి సినిమాలు చేయలేదు. సో అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నన్ను అడిగితే ఐ కెన్ బీ బోత్. ఓకే. అండ్ అలాగే అవకాశాలు వస్తాయంటే చెప్పలేమండి, ఎందుకంటే మన ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను అన్నట్టు సాయి పల్లవి వీళ్ళు. సో అట్లాంటి డైరెక్టర్స్ కూడా ఉన్నారు, ఇట్లాంటి డైరెక్టర్స్ కూడా ఉన్నారు, అండ్ దే డూ ఇట్ ఫర్ ఎ పర్పస్. ఇప్పుడు ఒక అమ్మాయి మోడర్న్గా ఉండాలి, ఇప్పుడు అమ్మాయికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, ఆ అమ్మాయి హైదరాబాద్లో పెరిగింది లేకుంటే యూఎస్ రిటర్న్ ఆ అమ్మాయి అన్నప్పుడు ఆ అమ్మాయి వేసుకునే బట్టలు ఒకలా ఉంటాయి. సో దాన్ని మనం తప్పు పట్టలేము. సో అండ్ ఒక పల్లెటూరులో ఉంది ఒక అమ్మాయి, సో ఆ అమ్మాయి ఇట్లనే ఉంటుంది, ఇట్లనే తయారవుతుంది అంటే దాన్ని కూడా తప్పు పట్టలేము కదా మనం. సో వీ షుడ్ యాక్సెప్ట్ ద బోత్. సో అట్లా ఛాన్సెస్ ఉంటాయి, ఇట్లా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో పరేషాన్ మూవీ డైరెక్టర్ రూపక్ రొనాల్డ్సన్ గారితో మీ జర్నీ ఎలా ఉండింది? రూపక్ యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నామో
ఎంత నిమ్మలంగా ఉన్నామో ఆయన కూడా అట్లనే ఉంటాడు. ఈజ్ నాట్ లైక్ డైరెక్టర్ ఏదో చేయాలి ఎట్లనే కావాలి ఆ టైప్స్ ఏం కాదు మనిషి. అండ్ నేను ఆయనతో వర్క్ చేసింది జస్ట్ 4-5 days అంతే. సో నేను ఉన్నప్పుడు బాగానే కంఫర్టబుల్గా చేయించుకున్నాడు నాతో. లైక్ ఐఎమ్ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. నేను ఒకవేళ నెక్స్ట్ సినిమాలో నన్ను కాస్ట్ చేసినా కూడా వచ్చే ఒక క్యారెక్టర్ని చేసిపో ఒకటే రోజు అన్నా కూడా నేను పోయి చేసేస్తాను. ఆయనతో వర్కింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మంచిగా. అండ్ స్క్రిప్ట్ ఇచ్చి ఇప్పుడు డైలాగులు బట్టి ఇదే చెప్పు అన్నాడు ఆయన. సో ఇది బేసిక్గా బ్యాక్ స్టోరీ. సో ఇది మాట్లాడుతుంది కాంటెక్స్ట్, ఇది నువ్వేం చేస్తావో నువ్వు అని చెప్పి పక్క తీసుకెళ్ళి చెప్పి వదిలేస్తాడు నేను కెమెరా ముందు. ఓకే. సో నాకు ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండే. సాయి ప్రసన్న గారిని ఒక క్యారెక్టర్కి ఒప్పించాలి అంటే డైరెక్టర్స్ ఎలా డీల్ చేయాలి? లైక్ ఎలాంటి క్యారెక్టర్స్కి మీరు ఒప్పుకుంటారు? ఎనీథింగ్ అండి, ఎనీథింగ్. కొంచెం స్ట్రాంగ్గా రాసుకొని, ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఒక సోల్ ఉండాలి బేసిక్గా. ఇదే కదా మనం మాట్లాడుకున్నది, సోల్ ఉండాలి అంటారు కదా. సో అట్లా అన్నట్టు ఇంపార్టెన్స్ ఉండాలి బేసిక్గా. నాకు ఒక 5 నిమిషాలు నువ్వు నాకు సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినా కూడా దర్ హ్యాస్ టు బి అన్ ఇంపార్టెన్స్, అంతే. అంతకంటే ఏం లేదు నాకు. నేను కోరుకున్నది కూడా ఏం లేదు. ఎందుకంటే నేను ఇంత చేసేది ఆన్ స్క్రీన్ నా ప్రెజెన్స్ అనేది కనబడాలి జనాలకి, జనాలు నన్ను గుర్తుపట్టాలి అనేదే నా మెయిన్ ఎజెండా. సో అట్లాంటప్పుడు డైరెక్టర్స్ స్పెషల్గా ఇప్పుడు ప్రసన్నని ఇంప్రెస్ చేయాలంటే ఇట్లాంటివి రాసుకోవాలి అట్లాంటివి రాసుకోవాలి ఏం లేదు. సో వాళ్ళు ఒక రాసుకునే దాంట్లో ఓకే ఈ అమ్మాయిని పడితే బాగుంటుంది, మంచిగా చేస్తుంది ఈ అమ్మాయి అనిపిస్తే చాలు నాకు, అందుకంటే ఏం లేదు. సో మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ అలా ఏమన్నా ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఏం లేవు బేసిక్గా. చిల్లు కొడుతుండే. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంట్లో సపోర్ట్ ఉంది. మహా అయితే ఏముంటాయి, ఫినాన్షియల్గా ఉంటాయి అంతే. సో ఫినాన్షియల్గా ఉన్నప్పుడు ఇంట్లో అడిగి తీసుకునేదాన్ని కొన్నిసార్లు. నాకు హైదరాబాద్లో పని లేదు అంటే ఫస్ట్ నేను ఇంటికి పోతా. ఓకే. అసలు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉండను నేను, ఎందుకంటే ఐ మిస్ మై హోమ్. అండ్ నేను ఎట్లా అంటే హాస్టల్లో కూడా ఉండి పెరిగిన అమ్మాయిని కాదు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటా కాబట్టి. సో నాకు పెద్దగా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ అవి కానీ ఏం లేదు. బట్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి నాకు బాగానే. ఎందుకంటే నేను ఏది పడితే అది చేసేయాలనుకోలేదు. కొంచెం ఇంట్రెస్టింగ్ ఏమైనా చేద్దామనే దాంతో కొన్ని పెట్టుకున్నాను నేను అప్పటికి. సో అందుకు నేను కొంచెం టైం తీసుకుంటూ మెల్లిగా చేసుకుంటూ వస్తున్నాను అంతే. మీ ఎక్స్పీరియన్స్ తోటి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలకి మీరేం సజెస్ట్ చేస్తారు? ఏం లేదండి, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండి వాళ్ళని వాళ్ళు నమ్ముకొని నేను ఇక్కడ నెగలగలుగుతా, నేను దీనిలో నిలదొక్కుని ఉండగలుగుతా అని కాన్ఫిడెంట్గా వాళ్ళు ఉంటే చాలు. వాళ్ళ ఇంట్లో సపోర్ట్ తీసుకొని వస్తే చాలా మంచిది. ఎందుకంటే సపోర్ట్ లేకుండా వచ్చి ఇక్కడ సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లుండే ఏంటంటే మనకి మెంటల్గా ఫిజికల్గా డ్రైన్ అయిపోతాం మనం. సో అట్లా కాకుండా వాళ్ళ ఇంట్లో సపోర్ట్ ఉండి మంచిగా కాన్ఫిడెంట్గా ఉండి వచ్చి మంచిగా తిని హెల్తీగా ఉండి ట్రై చేసుకుంటే చాలు, అదొకటే. సో మీరు ఇందాక చెప్పారు ఒక రోజైనా ఒక చిన్న 5 minutes క్యారెక్టర్ అయినా కూడా నేను చేసేసి వెళ్ళిపోతాను అని. అలా క్యారెక్టర్స్ చేసేటప్పుడు నాకు మెయిన్ లీడ్స్ రావేమో అలాంటి భయం ఏమైనా మీలో ఉందా? నో. ఎందుకంటే ఇప్పుడు 5 minutes కానీ 3 hours ఫిలింలో 2 hours హీరోయిన్ వాట్ ఎవర్ ఉన్నా కూడా సేమ్ యాక్టింగ్ కదా. ఓకే. యాక్టింగ్ అనేది కామన్, రైట్? వీఆర్ దేర్ టు యాక్ట్. అండ్ నాకు అట్లాంటి భయాలు ఏం లేవండి. అట్లా ఉంటే నేను పరేషాన్ చేసేదాన్ని కాదు ఫస్ట్. అండ్ భీమదేవరపల్లి బ్రాంచ్లో అంతా టోన్ డౌన్ చేసి లుక్ అలా ఉన్నా కూడా నేను చేసేదాన్ని కాదు. సో నాకు అట్లాంటి భయాలు ఏం లేవు. ఐఎమ్ హ్యాపీ, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దట్, ఎనీథింగ్ ఈజ్ ఓకే ఫర్ మీ. దే షుడ్ బీ ఓన్లీ ఇంపార్టెన్స్. నేను అదొక్కటే చూసుకుంటా అంతే స్క్రిప్ట్లో. నేను ఎవరైనా నరేట్ చేసినా కూడా ఓకే ఈ అమ్మాయిది ఇక్కడ ఏం లేదనిపిస్తుంది నాకు అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి అనమాట. ఇండస్ట్రీకి అమ్మాయిలు రావాలి అంటే అంత సేఫ్ కాదు, ఏదో జరుగుతుంది అన్నట్లు మనకి బయటకు పోర్ట్రేట్ అవుతుంది. నిజంగానే ఇండస్ట్రీ అమ్మాయిలకి సేఫ్ కాదా? మామూలుగా చూసుకుంటే ఇండస్ట్రీ అనేది పక్కన పెడితే ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. అమ్మాయిలకి ఎక్కడా సేఫ్ కాదు అనేది మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే రకరకాల న్యూస్లు వస్తున్నాయి. వాళ్ళు రేపు చిన్నపిల్లల దగ్గర నుండి ముసలోళ్ళు ఎవరికి కూడా ఏవో రేపులని అవ్వని ఇవ్వని ఒకటి అయితేనే ఉంటాయి ఎప్పటికీ. ఇప్పుడు ఒక పేపర్ తీస్తే 10 కేసులనే ఉంటాయి ఒక రోజులో. అట్లాంటప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సేఫ్ కాదు అని ఎందుకు అనుకుంటారు అంటే ఇది ఒక రంగుల ప్రపంచం బేసికలీ. చెప్పలేం, ఇప్పుడు మనకి రావట్లేదు, ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ రావట్లేదు, మేబీ మనం ఇంకేమన్నా చేస్తే వస్తాయేమో, ఓకే మనం ఇలాంటి బట్టలు వేసుకోలేము, మనం ఇంకేమన్నా చేయాలేమో అని చెప్పేసి
అమ్మాయిలు ఎక్కడైనా ట్రిగ్గర్ అయిపోయి ఇట్లా ఓకే మనం ఇది చేసేద్దామని చెప్పేసి ఏదో ఇట్లా క్యారీడ్ అవే అయిపోతే ఏమైనా జరగచ్చు వాళ్ళ లైఫ్కి అనే ఒక భయం పేరెంట్స్లో ఉంటుంది. అండ్ వాళ్ళు ఆ టైంకి ఆలోచించుకుంటే అది వాళ్ళకి మంచిది, లేకపోతే ఇంకా వాళ్ళు నష్టపోతారు. సో సేఫ్ కాదు అనేది ఏమి ఉండదండి. ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ కమ్ హ్యూర్. ఎట్లా అంటే నువ్వు రెడీ ఉండాలి, ఏవైనా కూడా నేను తీసుకోగలుగుతా, నేను చూసుకోగలుగుతా అనే ధైర్యము, కాన్ఫిడెన్స్ కానీ అన్నీ నీ దగ్గర ఉండాలి. ఎందుకంటే యు ఆర్ చూజింగ్ దిస్ ఫీల్డ్, సో యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఇప్పుడు ప్రసన్నని రేపు ఎవరో ఏదో అన్నారు, లేకుంటే నన్ను చూస్ చేసుకోవట్లేదు, లేకుంటే ఇంకేమో చేసుకోకపోతే నువ్వు బయట వాళ్ళు అన్నావు ఇండస్ట్రీ సేఫ్ కాదు, లేకుంటే ఇండస్ట్రీ వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకోలేని ఇండస్ట్రీ వాళ్ళు అన్నావు. ప్రసన్న ఏం క్రాక్ చేయలేకపోయింది, నువ్వు ఆడిషన్కి వెళ్తే ఈ అమ్మాయి క్రాక్ చేయలేకపోయింది కాబట్టి ఈ అమ్మాయికి క్యారెక్టర్ రాలేదు అనుకుంటాం. సో నేను అట్లా చూస్తాను ఎప్పుడు. ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సేఫ్ కాదు అనేది ఐ డోంట్ బిలీవ్. ఓకే, యా. సో ఇప్పటికి బిగ్ బాస్ 7 సీజన్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 8th సీజన్ మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. ఒకవేళ మీకు ఆఫర్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. ఎందుకని? రీజన్ 100 days కదా బిగ్ బాస్. అన్ని రోజులు నేను కాలు బయట పెట్టుకుని ఉండలేను. ఫస్ట్ ఓకే, హార్డ్లీ 2-3 రోజులు ఉంటా అంతే. ఓకే. అండ్ నేను నా ఫ్యామిలీని మిస్ అవుతా. అండ్ అక్కడికి వెళ్ళడం వల్ల నాకేం లాభం లేదని నేను ఫీల్ అవుతున్నా. ఓకే, ఎందుకంటే ఏమో ఐ డోంట్ నో, లైక్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు ఏంది అక్కడికి బిగ్ బాస్కి పోతే నాకు వచ్చే లాభం ఏందని ఆలోచిస్తాను నేను. మహా అయితే ఏమవుతాం, ఫేమ్ అవుతాం, కొంతమందికి తెలుస్తాం, పోతే బిగ్ బాస్లో వచ్చినావు కదా అంటారు, అందుకంటే ఏముండదు కదా. సో నేను అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు అంతే. సో మీకు ఏమైనా కాల్స్ రావడం కానీ అలా ఏమైనా జరిగినాయా? బిగ్ బాస్ కాల్స్ ఏమైనా వచ్చాయి? నో, నేను అంత పెద్ద సెలబ్రిటీని కాదు, మీకు అర్థమైతే లేదు. ఇఫ్ ఐ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఇఫ్ ఐఎమ్ సో యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా, అదంతా వేరే ఉంటుంది. ఇంకా దెన్ దే మే కాల్ మీ. బట్ ఒకవేళ వచ్చినా కూడా నేను పోను. మీరు ఆడిషన్స్కి వెళ్తుంటారు, సో అప్పుడు ఈ అమ్మాయి బాగా చేయలేదు, లేకపోతే ఈ అమ్మాయి లుక్లో మంచిగా లేవు అని ఎప్పుడైనా ఎవరైనా క్రిటిసైజ్ చేస్తున్నారా మిమ్మల్ని? ఆడిషన్ నేను బాగా చేయలేదని ఇప్పటివరకు ఎవరనలే. నేను పోయిన ఆడిషన్లో నాకు తెలిసి ఒక 10 ఆడిషన్స్ కూడా ఇచ్చుండాను నేను. నాకు తెలిసి ఇచ్చిన ప్రతి ఆడిషన్ చాలా బాగుంది, టీం వాళ్ళకి నచ్చింది. లుక్స్ విషయానికి వస్తే మేబీ వాళ్ళకి కొన్నిసార్లు కొన్ని ఉండొచ్చు, తెల్లగా ఉండాలి అమ్మాయి, లేకుంటే ఇట్లాంటి బట్టలు వేసుకోవాలి, అట్లాంటి బట్టలు వేసుకోవాలి, అలాంటి వాటిలలో ఏమన్నా వెనక ముందు కావచ్చు. కానీ ఆడిషన్ నేను క్రాక్ చేయలేదు అనేది ఏది లేదు ఇప్పటివరకు. సో మీ లుక్స్ గురించి మీరు ఎప్పుడైనా ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యారా, లేకపోతే దాన్ని ఇప్పుడు ఒకవేళ అలా ఫీల్ అయ్యి ఉంటే ఎలా బ్రేక్ చేశారు? నేను యాక్చువల్లీ నా లుక్స్ గురించి ఎప్పుడు ఇన్ఫీరియర్ ఫీల్ కాలేదు. ఎందుకంటే నేను పెరిగింది హుస్నాబాద్లో, నేను ఇట్లనే ఉంటా. నేను ఇప్పుడు నార్త్లో ఉన్న అమ్మాయిలాగా తెల్లగా స్కిన్ వేసుకొని సన్నగా నేను ఉండలేను, ఆబ్వియస్లీ ఉండలేను. మేబీ ఒక క్యారెక్టర్ కోసం మీరు సన్నబడాలి, ఇలాగే ఉండాలి, మాకు ఇట్లాంటి స్కిన్ టోన్ కావాలంటే నేను ఏమన్నా ట్రై చేస్తా. లేదు అంటే నాకు వచ్చిన క్యారెక్టర్స్లో నేనున్న స్కిన్లో నేను కంఫర్టబుల్గా చేసుకుంటా. నాకేం ఇట్లా ఇప్పుడు అర్జెంట్గా తెల్లగా అయిపోవాలి, అర్జెంట్గా ఫిట్ అయిపోవాలి అట్లాంటి ఆత్రం నాకేం లేదు. ఐఎమ్ కంఫర్టబుల్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ గుడ్ లైక్ దిస్ నో. ఇప్పుడు అండ్ నేను ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వాల్సినంత బ్యాడ్గా కూడా నేనేం లేనని నా ఫీలింగ్. ఆబ్వియస్లీ ఐఎమ్ ఎక్స్ప్రెసివ్, ఐ కెన్ యాక్ట్ వెల్, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ద కెమెరా, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ద డైరెక్టర్. ఆయన ఏం చెప్తే నేను అది చేస్తాను, మంచిగా ఇబ్బంది పెట్టను ఆబ్వియస్లీ. సో అట్లాంటప్పుడు నేను దేనికి ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం నాకు లేదని నాకు అనిపించింది అన్నట్టు. అండ్ కొన్నిసార్లు దిస్ విల్ బి దేర్ ఏంటంటే కాస్టింగ్ డైరెక్టర్స్. నాకు హాఫ్ ఆఫ్ ద హెడేక్స్ ఎక్కడ ఉంటాయంటే కాస్టింగ్ డైరెక్టర్స్ దగ్గర ఉంటాయి కొన్ని మందికి. అండ్ ట్రస్ట్ మీ, నేను కనిపించిన ప్రతి కాస్టింగ్ కాల్కి నేను నా ప్రొఫైల్ పంపిస్తాను. చెప్పలేం వాళ్ళకి నేను ఏదో ఒక కోణంలో ఏదో క్యారెక్టర్కి నచ్చొచ్చేమో. ఇప్పుడు నేను 4 సినిమాలు చేసిన కదా, నేను ఇప్పుడు తోపు అది ఇది అంటే అవ్వదు. సో వీ కీప్ ఆన్ సెండింగ్ ప్రొఫైల్స్, వీ కీప్ ఆన్ డూయింగ్ ఆడిషన్స్, చేస్తానే ఉండాలి యాజ్ అన్ యాక్టర్. ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఎవరో ఇంకా మీరు ఆడిషన్స్కి వెళ్తారా అంటే ఆబ్వియస్లీ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసినా నా వర్క్ చూసినా కూడా ఆ డైరెక్టర్ అనుకునే క్యారెక్టర్ వేరే అయి ఉండొచ్చు, ఆయన అనుకునే మాట్లాడే విధానం వేరే అయి ఉండొచ్చు, కట్టు బొట్టు అన్నీ కూడా వేరే అయి ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు నేను ఎందుకు వెళ్ళి ఆయనకు నచ్చినట్టు ఆడిషన్ చేసి ఇవ్వకూడదు? ఇవ్వాలి కదా ఆబ్వియస్లీ. లేకపోతే ఆయన ఎట్లా నమ్ముతాడు నన్ను? తీసుకెళ్ళి డైరెక్ట్ సెట్ మీద పెట్టి చేయండి అంటే నేను అక్కడ చేయకపోతే ఇజ్జత్ పోతుంది నాది ఆబ్వియస్లీ. సో ఖచ్చితంగా వెళ్ళి ఆడిషన్ ఇవ్వాలి. అండ్ వెన్ కమ్స్ టు దిస్ కాస్టింగ్ డైరెక్టర్స్ ఎట్లా ఉంటుందంటే డైరెక్టర్ వీళ్ళకి ఎంతవరకు ఇన్పుట్స్ ఇస్తారో నాకు తెలియదు.
వీళ్ళు మిడిల్ మ్యాన్ లాగా పనిచేస్తారు కదా, నాకు ఒళ్ళు మండుతుంది తెలుసా. ఎందుకంటే నాకు సరైన ఇన్పుట్స్ ఇవ్వాలి, లేకపోతే అట్లీస్ట్ ఇప్పుడు మన ప్రొఫైల్ సెండ్ చేస్తే దే షుడ్ గెట్ బ్యాక్ టు అస్. అఫ్ కోర్స్ దే విల్ బి బిజీ ఆర్ వాట్ ఎవర్, ఐ డోంట్ మైండ్. సో వెన్ ఒక యాక్టర్ ఎఫర్ట్ పెట్టి నీకు ఆడిషన్ వీడియో పంపిస్తున్నారు, లేకుంటే ఒక ప్రొఫైల్ పంపిస్తున్నారు, నేనని కాదు, నేను ఈ కంప్లైంట్స్ నేను థియేటర్ చేస్తున్నా కదా, నాకు ఈజీగా ఒక 50 to 70 మెంబర్స్ యాక్టర్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఓన్లీ థియేటర్లో. ఓకే. సో అందరు కూడా ఆస్పైరింగ్ యాక్టర్స్, కొన్ని మంది మాత్రం సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళ ప్రొఫైల్ పంపిస్తే కనీసం వాళ్ళు తిరిగి ఓకే అండి వి రిసీవ్డ్, ఓకే అండి ఫైన్, ఓకే మీరు సెలెక్ట్ అవ్వలేదు, ఇట్లాంటి ఒక మెసేజ్ కూడా వెనక్కి రాదు. సో అక్కడ నాకు ఒళ్ళు మండుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి ఏదో మనకు వస్తుందేమో మనం ట్రై చేయాలని చెప్పి యాక్టర్స్ ట్రై చేస్తుంటే, సో నువ్వు యాక్టర్ కోసం కదా చూస్తున్నావు, మరి నువ్వు యాక్టర్ నీకు ఒక ప్రొఫైల్ పంపిస్తున్నట్టు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ టైం, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. అట్లాంటప్పుడు యూ షుడ్ రెస్పాండ్. ఒక మెసేజే కదా, ఏమున్నది ఓకే అండి థ్యాంక్ యూ అంటే అయిపోతుంది, అది ఉండదు. అండ్ వీళ్ళ దగ్గర ఇందాక అన్నట్టు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉండాలండి, అదండి ఇదండి అంటారు. పక్కెళ్ళండి ఈ అన్నవ్వ మనతోనే. సి దే షుడ్ బిలీవ్ ఇన్ అస్. అట్లా చాలా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, మేబీ అన్నీ సెట్ అయిపోతే అలాంటి డైరెక్టర్స్తో నేను పనిచేస్తాను. సినీ ఇండస్ట్రీలో ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కానివ్వండి, అంటే ఇప్పుడు సినిమా హీరోకి హీరోయిన్కి ఎంత రెస్పెక్ట్ దొరుకుతుందో ఈ సైడ్ క్యారెక్టర్స్కి కానివ్వండి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కూడా రెస్పెక్ట్ ఇస్తారా? ఐ డోంట్ నో అండి. నేను చేసిన సినిమాలు అన్నీ కూడా మేము ఊర్లో అందరం ఒక్క దగ్గర ఉండి చేసుకున్నవే. పెద్ద సెట్స్కి వెళ్ళినప్పుడు మేబీ మారొచ్చు, ఐ డోంట్ నో. అక్కడికి వెళ్తే చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ ఆబ్వియస్లీ పెద్ద యాక్టర్స్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ని సేమ్గా చూడాలని ట్రీట్ చెయ్యరు, ఆబ్వియస్లీ చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమాలు చేసిన కాబట్టి మీరు పిలిచి నన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను ఎవరో తెలియనప్పుడు ఎందుకు చేస్తారు? సేమ్ థింగ్ అక్కడ కూడా వాళ్ళు అలాగే ట్రీట్మెంట్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ దేర్ కేటగిరీ, డిపెండ్స్ ఆన్ ద ఫేజ్ వాట్ ఎవర్. అట్లా సాయి ప్రసన్న గారు ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్, ఆన్ సెట్స్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి? బేసిక్గా ఆన్ సెట్లో ప్రస్తుతానికి ఏం లేవు, బికాజ్ నేను ఒక సినిమా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నా, వేరే నరేషన్స్ వింటున్నా. ఒక మేబీ ఇంకొక 1.5 monthలో ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి. ఇంకొక సినిమా రిలీజ్కి ఉంది నాది. అది కాకుండా ఇంకొక వెబ్ సిరీస్ చేసిన, సో అది కూడా రిలీజ్కి ఉంది, పోస్ట్ వర్క్స్ అవుతున్నాయి. సాయి ప్రసన్న గారు చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాము. యా. సో నేను ఒక వర్డ్ చెప్తాను, మీరు దానికి మీకు ఆ వర్డ్ వినగానే వెంటనే గుర్తొచ్చే ఒక 1 wordలో ఆన్సర్. ఓకే. ఇండస్ట్రీ. సముద్రం. ఫ్యామిలీ. ఏం చెప్తామండి, బిగ్గర్ సపోర్ట్ అనుకోవచ్చు. ఓకే. హుస్నాబాద్. మా ఇల్లు చెరువు రెండే. తెలంగాణ పోరి హుస్నాబాద్ నుంచి, కానీ ఆంధ్ర చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మరి అటువైపు ఆ రాయలసీమ యాస, కోస్తా యాసలో కూడా సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారా? ఆబ్వియస్లీ చేస్తా, ఎందుకు చెయ్య. కల్కి నేను ఇంకా చూడలేదండి, సినిమా చూసినాక చెప్తా. మీరు ఎవరు నన్ను తిట్టుకోవద్దు ప్లీజ్ కమెంట్స్లో. ఖచ్చితంగా ప్రభాస్ కోసం నేను సినిమాకి వెళ్ళి చూస్తా. మీ బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం టైం స్పెండ్ చేసి ఇక్కడ ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.